ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును, ముఖ్యంగా రాజధాని అమరావతి స్వరూపాన్ని సమూలంగా మార్చేయగల ఒక మహత్తర ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. దశాబ్దాల పాటు నగరాన్ని ట్రాఫిక్ సమస్యల నుంచి గట్టెక్కించి ఆర్థిక ప్రగతికి కొత్త ద్వారాలు తెరిచే బృహత్తర ప్రణాళికే ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ORR. హైదరాబాద్ వంటి మహానగరం ORR నిర్మాణంతో ఎలా అభివృద్ధి పథంలో దూసుకువెళ్లిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకు మించిన దూరంతో మరింత ఆధునిక హంగులతో అమరావతి ORR రూపుదిద్దుకోనుంది. సుమారు 25,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో 190 కిలోమీటర్ల పొడవుతో నిర్మించదల్పెట్టిన ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక రహదారి మాత్రమే కాదు. ఇది అమరావతి ప్రాంతపు ఆర్థిక, సామాజిక మరియు పారిశ్రామిక ప్రగతికి జీవనాడి కాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పర్యవేక్షించనుంది. ఇప్పటికీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని సాంకేతిక, ఆర్థిక అంశాలను పొందుపరుస్తూ ఒక సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదిక ప్రకారం ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారుగా 24,791 కోట్లుగా అంచనా వేశారు. ఇంత భారీ మొత్తంలో నిధులు అవసరమైనప్పటికీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాగా సుమారు 3,117 కోట్లను భరించనుంది. ఇందులో ప్రధానంగా భూసేకరణకు అయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయల వరకు భరిస్తామని హామీ ఇవ్వడం ఈ ప్రాజెక్టు పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ఈ DPRను ప్రస్తుతం NHAI ఉన్నత స్థాయి అధికారులు పరిశీలిస్తున్నారు. వారి ఆమోదం లభించిన వెంటనే టెండర్ల ప్రక్రియ మొదలై పనులు శరవేగంగా ముందుకు సాగే అవకాశం ఉంది. మనకి ఇప్పటికీ అందుబాటులో ఉన్న హైదరాబాద్ ORRతో పోలిస్తే అమరావతి ORR మరింత విశాలంగా, పొడవుగా ఉండబోతోంది. హైదరాబాద్ ORR పొడవు 158 కిలోమీటర్లు కాగా అమరావతి ORR ఏకంగా 190 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్నారు. కేవలం పొడవులోనే కాకుండా వెడల్పులో కూడా ఈ ప్రాజెక్ట్ విశిష్టతను సంతరించుకుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏకంగా 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో ప్రధాన రహదారి 6 వరుసలతో నిర్మించబడుతుంది. దీనికి అదనంగా రహదారికి ఇరువైపులా 2 వరుసల చొప్పున మొత్తం 4 వరుసల సర్వీస్ రోడ్లను కూడా నిర్మిస్తారు. దీనివల్ల స్థానిక గ్రామాల ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా హైస్పీడ్ ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడవచ్చు. ఈ భూసేకరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, రైతులకు నష్టం వాటిల్లకుండా చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అమరావతి ORR నిర్మాణం కేవలం చదునైన నేలపై జరిగే ప్రక్రియ కాదు. మార్గమధ్యంలో ఎదురయ్యే నదులు, కొండలు వంటి సహజసిద్ధమైన అడ్డంకులను అధిగమించేందుకు ఆధునిక ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని వినియోగించనున్నారు. ఇందులో భాగంగా జీవనది అయిన కృష్ణానదిపై 2 చోట్ల భారీ వంతెనలను నిర్మించనున్నారు. మున్నలూరు వద్ద 3.15 కిలోమీటర్ల పొడవుతో, అలాగే మున్నంగి వద్ద 4.8 కిలోమీటర్ల పొడవుతో 6 వరుసల సామర్థ్యంతో ఈ బ్రిడ్జిలను నిర్మించబోతున్నారు. ఈ వంతెనలు కేవలం రవాణా సౌకర్యాలకే కాకుండా పర్యాటకంగా కూడా ఆకర్షణీయంగా నిలుస్తాయి. అదేవిధంగా గంగినేనిపాలెం అటవీ ప్రాంతంలో ఉన్న కొండలను తొలిచి పర్యావరణానికి వీలైనంత తక్కువ నష్టం కలిగేలా 2 భారీ సొరంగాలను, టన్నెళ్లను తవ్వనున్నారు. మొదటి సొరంగం 1.64 కిలోమీటర్ల పొడవుతో, రెండవది 2.68 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబడుతుంది. ఈ సొరంగాల నిర్మాణం వల్ల ప్రయాణ దూరం గణనీయంగా తగ్గడమే కాకుండా అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటుంది. ఈ నిర్మాణాలు ప్రాజెక్ట్ యొక్క సాంకేతిక ఉన్నతికి నిదర్శనంగా నిలుస్తాయి. ఔటర్ రింగ్ రోడ్ యొక్క ప్రధాన ఉద్దేశం రాజధాని ప్రాంతాన్ని చుట్టుపక్కల ఉన్న జాతీయ రహదారులతో, పట్టణాలతో వేగంగా అనుసంధానించటం. ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి ORRకు అనుబంధంగా 2 కీలకమైన స్పర్ రోడ్లను కూడా నిర్మించాలని ప్రతిపాదించారు. వీటిలో మొదటిది తెనాలి సమీపం నుండి ప్రారంభమై కాజా టోల్ ప్లాజా వద్ద ఉన్న విజయవాడ బైపాస్ను కలిపే 17 కిలోమీటర్ల పొడవైన 6 వరుసల రహదారి. ఇది గుంటూరు, తెనాలి ప్రాంతాల నుండి విజయవాడ, చెన్నై వైపు వెళ్లే ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక రెండవ స్పర్ రోడ్ నారకోడూరు సమీపం నుండి గుంటూరు నగరంలోని బురంపాడు వరకు 4.25 కిలోమీటర్ల పొడవుతూ 4 వరుసలుగా నిర్మించబడుతుంది. ఇది గుంటూరు నగరంలోకి రాకపోకలను సులభతరం చేస్తుంది. ఈ స్పర్ రోడ్ల వల్ల రాజధాని ప్రాంతంలోని కీలక కేంద్రాలకు ORR నుండి నేరుగా, వేగంగా చేరుకునే అవకాశం కలుగుతుంది. ఇంతటి భారీ ప్రాజెక్టును ఒకేసారి పూర్తి చేయడం కష్టసాధ్యం మరియు కాలయాపనతో కూడుకున్నది. అందుకే నిర్మాణ పనులను వేగవంతం చేయటానికి, నాణ్యతను కాపాడటానికి మొత్తం ప్రాజెక్టును 12 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని DPRలో ప్రతిపాదించారు. ఇలా చేయడం వల్ల వేరువేరు నిర్మాణ సంస్థలకు ఏకసమయంలో పనులు అప్పగించడానికి వీలవుతుంది. దీని ద్వారా నిర్ణీత సమయంలోగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఆస్కారం ఉంటుంది.
ప్రతి ప్యాకేజ్ పనులను నిరంతరం పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను కూడా NHAI ఏర్పాటు చేస్తుంది. అమరావతి ORR నిర్మాణం పూర్తయితే రాజధాని ప్రాంతం రూపురేఖలే మారిపోతాయి. విజయవాడ, గుంటూరు నగరాలపై ట్రాఫిక్ భారం గణనీయంగా తగ్గుతుంది. చెన్నై, కోల్కతా జాతీయ రహదారిపై వెళ్లే భారీ వాహనాలు నగరాల్లోకి ప్రవేశించకుండా నేరుగా ORR మీదుగా వెళ్లిపోతాయి. ORRకు సమీపంలో లాజిస్టిక్స్ హబ్బులు, ఇండస్ట్రియల్ పార్కులు, వేర్హౌజ్లు ఏర్పడటానికి అవకాశం కలుగుతుంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ORR చుట్టుపక్కల ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటుంది. కొత్త వెంచర్లు, టౌన్షిప్లు ఏర్పడి నగరం అన్ని వైపులా విస్తరిస్తుంది. రాజధాని ప్రాంతంలో ఒక చివర నుండి మరో చివరకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కేవలం ఒక కాంక్రీట్ నిర్మాణం మాత్రమే కాదు, ఇది భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ప్రగతికి వేస్తున్న బలమైన పునాది. ఈ ప్రాజెక్ట్ సకాలంలో పూర్తయితే అమరావతి నగరం దేశంలోని అత్యుత్తమ మహానగరాల్లో ఒకటిగా నిలవడం ఖాయం. ప్రభుత్వాల చిత్తశుద్ధి, అధికారుల కృషితో ఈ కల త్వరలోనే సాకారం కావాలని ఆశిద్దాం.